దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినాలలో ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. ఈ 5వ అధ్యాయంలో జరిగినటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ప్రియులారా, సృష్టి ఆరంభము నుంచి దేవుడు మనకు కావలసినటువంటి సమస్తమును ఈ సృష్టిలో ఉంచాడు. ఆదాము అవలను తన రూపములో చెక్కుకొని తన ఆలోచన చొప్పున ఆదాము అవలను తయారు చేసి ఏదైనా తోటలో ఉంచి వారికి కావలసిన సమస్తమును కూడా సమకూర్చి వారికి ఏదైతే కావాలనో సమస్తమును సిద్ధం చేసి వారికి కావాల్సింది మొత్తము కూడా దేవుడిచ్చాడు. తర్వాత క్రమక్రమంగా వారు చేసిన తప్పిదాలను బట్టి, పాపమును బట్టి వారికి శాపము వారి జీవితంలోకి చోటు చేసుకుంది. వారు ధిక్కరించినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు చేయొద్దు అని చెప్పినటువంటి పనిని చేసి దేవుని వ్యతిరేకించి దేవుని మోసము చేసి బయటికి గెంటివేయబడ్డారు. ప్రియులారా, తర్వాత క్రమక్రమంగా వారి యొక్క సంతతి అభివృద్ధి చెందుతూ ఉంది. ఆదాము సంతతి క్రమంగా క్రమక్రమంగా వారు భూమి మీద విస్తరించడము ఆరంభించారు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి నరులు విస్తరించడము ఆరంభించారు. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నారు. నరులకు కుమార్తెలు పుట్టిరి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. దేవుని కుమారులు నరుల యొక్క కుమారులతో పోయినప్పుడు వారికి సంతానము కలిగినట్లుగా ఈ యొక్క 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని కుమారులు అనగా ఎవరు, నరుల యొక్క కుమారులు అనగా ఎవరు అని మనం పరిశీలన చేస్తే దేవుని కుమారులు షేతు యొక్క సంతతి అనగా ఆదాము 2వ జనరేషన్ సంతతి వారు. నరుల కుమారులు అనగా ఆదాము యొక్క మొదటి సంతతి కేయిను సంతతి వారుగా పిలువబడతా ఉంటున్నారు. దేవుని కుమారులు నరుల కుమారులతో పాపము చేస్తూ ఉన్నారు. వారికి మనసుకు నచ్చిన విధంగా వారికి ఎవరైతే అందంగా కనిపిస్తారో వారిని వివాహం ఆడుతూ ఉంటున్నారు, పెళ్లి చేసుకుంటూ ఉంటున్నారు. ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద జీవిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉన్నారంటే వారికి వాయి లేదు, వరుస లేదు. ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తూ ఉంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ ఉన్నారు. దేవునికి కోపాగ్నిని రప్పిస్తూ ఉంటున్నారు, దేవునికి దుఃఖాన్ని రప్పిస్తూ ఉంటున్నారు. వేదనకరమైనటువంటి పరిస్థితిని దేవాది దేవునికి రప్పిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, దేవుడు అనుకున్నది ఒకటి, మనిషి చేసినది మరొకటి. దేవుడు ఏమనుకున్నాడు? తన రూపములో తన పోలిక చొప్పున దేవుడు మనిషిని తయారు చేసి జీవవాయువును ఊది ప్రాణాన్నిచ్చి చెప్పినట్లు వింటాడని దేవుడు ఈ సృష్టిలో అన్నిటితో పాటు మనిషిని తయారు చేసినప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటున్నాడు, మనిషి ఎలా బ్రతుకుతూ ఉంటున్నాడు, మనిషి ఎలా ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడని మనం పరిశీలన చేస్తే ఆనాడే వారికి ఇష్టం వచ్చినట్లుగా భూమి మీద బ్రతికినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, నిజంగా ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటున్నారంటే వారికి ఎవరు నచ్చితే వారిని వివాహం ఆడుతూ ఉంటున్నారు. దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉంటున్నారు, దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు ఒక దినాన ఆలోచన చేసుకుంటూ బాధపడుతూ ఉంటున్నాడు. అయ్యో, ఈ భూమి మీద నేను మనిషిని ఎందుకు సృష్టించకుండా ఉంటే బాగుండేది. వీరు నాకు మనోవేదనను కలుగచేస్తూ ఉంటున్నారు, దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటున్నారు అని దేవుడు తన హృదయంలో బాధపడుతూ ఉంటున్నాడు. వేదన కలిగి ఈ మాటలు పలుకుతూ ఉంటున్నాడు. నేను ఈ భూమి మీద నరులను తయారు చేయకుండా ఉంటే బాగుండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చేసినటువంటి దేవుడే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సమయంలో దేవునికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆలోచించుకుంటూ ఈ విషయాలన్నింటిని గురించి దేవుడు ఆలోచన చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మనస్సుకు, దేవుని ఆలోచనకు ఒక వ్యక్తి తట్టాడు. ఈ నరులందరిలో నోవాహు ఒక్కడే నీతిమంతునిగా, యథార్థవంతుడిగా, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా కనపడతా ఉంటున్నాడు. తన స్థితిని దేవుడు చూశాడు. నోవాహు యొక్క పరిస్థితిని దేవుడు చూచాడు. నోవాహు ఏ విధంగా జీవిస్తున్నాడంటే
దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో కూడా నడిచేటటువంటి వ్యక్తిగా, న్యాయవంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. ఆ స్థితిని బట్టి మరి దేవుడు చిన్నగా క్రమంగా నోవాహు యొద్దకు దేవుని యొక్క స్వరం వచ్చి మాట్లాడుతూ ఉంది. నోవాహు, నోవాహు, నేను మనిషిని ఈ భూమి మీద సృష్టించినందుకు బాధపడతా ఉంటున్నాను, దుఃఖిస్తూ ఉంటున్నాను. కనుక ఈ భూమిని యావత్తును తుడిచివేయాలని నేను ఆలోచిస్తూ ఉంటున్నాను. ప్రతి ప్రాణిని, ప్రాణము కలిగినటువంటి ప్రతి జీవిని నేను చంపబోతా ఉన్నానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నోవాహుతోటి. ఆ సమయంలో నోవాహు మరి చాలా జాగ్రత్తగా వింటా ఉన్నాడు. ప్రియులారా, దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వింటా ఉన్నాడు. నోవాహుతో పాటు ఉన్నటువంటి ఆ జనాంగము వారి ఇష్టానుసారంగా త్రాగుతూ, తినుచూ, సుఖిస్తూ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు నోవాహు ఒక్కడే, నోవాహు ఫ్యామిలీ, తన కుటుంబం అంతయు కూడా మరి దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మిక కలిగి దేవునితో పాటు నడుస్తూ నోవాహు కుటుంబము నడుస్తూ ఉంది అని లేఖనాలలో రాయబడి ఉంది. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని స్వరము నోవాహుతో మాట్లాడుతూ ఉంది. నోవాహు, నువ్వు ఈ యొక్క భూమి మీద నేను ఈ జనాంగాన్ని మొత్తము మరి తీసివేయబోతా ఉంటున్నాను. నీవు మాత్రమే నా దృష్టికి నీతిమంతునిగా, యథార్థవంతునిగా, నాతో నడిచిన వ్యక్తిగా నీవు కనపడతా ఉన్నావు. నీవు మరి నాతో కూడా ఉండాలి అంటే నేను చెప్పినట్లు విను నోవాహు అని దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నోవాహు జాగ్రత్తగా వింటూ దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను నోవాహు తన హృదయంలో పెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు నోవాహుతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నీ కుటుంబము బ్రతకాలంటే నేను ఒక పని చెప్తాను, నీకు ఒక ప్లాన్ ఇస్తాను, దాని ప్రకారము చేయని మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఒక ఓడను తయారు చేసుకో, నేను రాత్రింబవలు ఈ భూమి మీద వర్షాన్ని కురిపించబోతా ఉన్నాను, భయంకరమైనటువంటి విపత్తును ఈ భూమి మీదకి తీసుకురాబోతా ఉన్నాను. నీవు నీ కుటుంబము ఆ ఓడలో క్షేమంగా మీరు ఉండవచ్చు, నివసించవచ్చు అని మరి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క స్వరాన్ని దేవుడు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా వింటా ఉన్నాడు, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రభువా అని చెప్పి ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఓడ తయారు చేయు విధమేమనగా 150 మూరల పొడవును, అలాగే మరి 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలిగి ఉండాలి. అది ఏ విధంగా చేయాలి అనంటే చితి సారపు మ్రానుతోని దాన్ని చేయాలి. దానికి వెలుపల బయట కీలుతో పూయాలి. దానికి ఒక కిటికీ ఉంచాలి. దాన్ని అరలుగా చేయాలి, అంతస్తులుగా చేయాలి. 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తుగా చేసి నీతో కూడా నేను చేసినటువంటి మరి ప్రతి జీవిని, అనగా ప్రాణము కలిగినటువంటి ప్రతి జీవిని 2 చొప్పున నీ ఓడలోకి తీసుకోవాలని నోవాహుతో జాగ్రత్తగా దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే తర్వాత నేను ప్రళయాన్ని రప్పించిన తర్వాత అవి నీతో కూడా ఉంటాయి, నీకు సొంతమైపోతాయి. మరలా యథావిధిగా ఈ సృష్టి అంతయు కూడా కొనసాగుతూ ఉంది అని నోవాహుతో మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. పిల్లలు చాలా జాగ్రత్తగా మరి క్షుణ్ణంగా చెప్తా ఉంటున్నాడు. ఆ సమయంలో మరి నోవాహు ఏం చేసి ఉంటాడు మనం పరిశీలన చేస్తే, తన కుటుంబం ఒకటే రక్షింపబడాలని కాదు, తన కుటుంబము, తన భార్య, తన కుమారులు, కోడళ్ళు మాత్రమే బ్రతకాలని కాదు, కానీ అనేక మంది బ్రతకాలని నోవాహు ఆలోచన చేసి ఉండవచ్చు. తను చేస్తున్నప్పుడు, ఓడను తయారు చేస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో దేవుని రాకడ రాబోతా ఉంది, దేవుడు గొప్ప ప్రళయాన్ని ఈ భూమి మీదకి తీసుకురాబోతా ఉన్నాడని ఎంతో మందితో నోవాహు చెప్పి ఉండవచ్చు. అయినను ఏ ఒక్కరూ కూడా నోవాహు చెప్పినటువంటి మాటను వినలేదు, చెవిన పెట్టలేదు, లోబడలేదు. ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల గుండా జనాంగం వెళ్తూ ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆ యొక్క నరులు వెళ్తూ ఉంటున్నారు. ప్రియులారా,
కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే అనేక మందికి నోవాహు చెప్పి ఉండవచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా, నోవాహు మాటలు వినకుండా భయంకరమైనటువంటి ఆ ప్రళయంలో కొట్టుకుపోయి మరణించినట్లుగా మనము చూడవచ్చు. ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అవే. ఎంతోమంది దేవుని గురించి చెప్తా ఉన్నారు, నిజమైన దేవుడు ఎవరు ఈ సృష్టిలో అని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. కానీ మనిషి మరి అజ్ఞానము కలిగి దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తీర్మానం తీసుకొని నరకానికి దగ్గరైపోతూ ఉంటున్నారు. అనేక మంది సేవకులు, అనేక మంది మరి దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉంది, ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పి వారి మనసుకు నచ్చినట్లుగా మరి నోవాహు కాలములో ఏ విధంగా మరి జీవించారో ఇప్పుడు కూడా మరి భూమి మీద అలాగే జీవిస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంభవిస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేశాల మీదకి దేశాలు భయంకరమైనటువంటి యుద్ధాలు చేస్తూ విపత్తులు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయినను దేవుని గురించినటువంటి సువార్త మరి వెర్రితనముగా కనిపిస్తూ ఉంది. దేవుని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తాగుతూ, తినుచు, సుఖిస్తూ ఇష్టానుసారంగా భూమి మీద జీవిస్తూ ఉన్నారు. హత్యలు చేస్తూ ఉన్నారు, అనేక మందిని మరి చంపుతూ ఉన్నారు, వ్యభిచారము చేస్తూ ఉంటున్నారు, చిన్నపిల్లలను సైతము మరి చంపుతూ ఉంటున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఈనాడు ఈ లోకము వెళ్తూ ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని రాకడ ఎప్పుడు, ఎలా, ఏ రకంగా వస్తుందో ఎవరు కూడా గమనించలేరు, ఎవరు కూడా దాన్ని చూడలేరు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక మనం జాగ్రత్త పడదాం. నోవాహు ఏ రీతిగా ఆనాడు తన స్వరము, దేవుని యొక్క స్వరము నోవాహు వినపడిందో అదే రీతిగా ఏమో వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో ఏమో అని అశ్రద్ధ చేయలేదు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి నోవాహు క్రమక్రమంగా ఓడను తయారు చేసుకుంటూ మరి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అందును బట్టి ఆ నోవాహు మరి రక్షణను బట్టి, నోవాహు బ్రతికినటువంటి దినములను బట్టి నోవాహు సంతతి నుండే ఈనాడు ఈ భూమి మీద ప్రపంచమంతా కూడా తన సంతతిగా పిలువబడతా ఉంది, దేవుని యొక్క మేలును పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది మరి దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అశ్రద్ధ చేయకుండా మరి ఇష్టానుసారంగా ఎంతమంది జీవిస్తున్నారో వారు దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా, నరకాగ్నికి దగ్గర కాకుండా వారి మాటలు విని వారి హృదయంలో పెట్టుకొని మరి దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు పలికినటువంటి ఈ మాటలను బట్టి నోవాహులాగా యథార్థవంతుడిగా, నీతిపరుడుగా తన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకున్నాడో మనం కూడా మన కుటుంబాలను, మన బంధువులను, మన స్నేహితులను, ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునేటటువంటి పరిస్థితులను మనం చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనము దేవునికి లోపడదాం, దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. అజ్ఞానంతో కాకుండా జ్ఞానము కలిగి ఈ భూమి మీద బ్రతకాలని మనవి చేస్తూ, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, మాట్లాడినటువంటి మాటలను బట్టి మరి మనము ముందుకు సాగాలని ఈ ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.